సర్వకృపానిధి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవా మీకు స్తోత్రములు ఆయన. మహోన్నతుల సకలాశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీ బిడ్డల మధ్యకు మమ్మల్ని తోడుకొని వచ్చి అనేకమైన జ్ఞానయుక్తమైన సంగతులను మా హృదయాలలో ముద్రించుటకు మీరు మాకు దయచేసిన కార్యానుకూలమైన మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు. దేవా, మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగిన ధన్యత మాకు అనుగ్రహించండి. మీ సన్నిధాన వర్తనులుగా మమ్మల్ని నిలవబెట్టి నడిపించమని కోరుతూ, దేవా, నన్ను పూర్తిగా మరుగు చేసి మీరే మాతో మాట్లాడమని వేడుతూ, త్వరలో మా కొరకు రానైన మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరట అడిగి వేడుకొంచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉన్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? నా ప్రశ్న అర్థమైందండి? అందరు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నారు కదా, సంతోషం. ఎందుకు అడిగాను ఇలాగా? ఇక్కడ లేకపోతే వాక్యాన్ని ఎత్తుకుపోయే ఒక దొంగ వస్తాడు. మామూలు దొంగలైనా కనిపెట్టొచ్చేమో కానీ ఆ దొంగని మామూలుగా మనం ఒక పరాకుగా ఉంటే కనిపెట్టడం అనేది చాలా కష్టం. కాబట్టి మనకు అవసరమైన మాటలు దేవుడు వినిపింప చేస్తున్నప్పుడు వాటిని స్వీకరించడం మనందరి బాధ్యత. సరే, బైబిల్ గ్రంథంలో యాజకుల స్థానం యాజకులది, ప్రవక్తల ప్రత్యేకత ప్రవక్తలది. యాజకులకి ప్రవక్తలకి ఒకటే పని ఉంటుందండి. యాజకుల పని ఏంటి, ప్రవక్తల పని ఏంటి? పిల్లల్ని కొంచెం కంట్రోల్లో పెట్టండమ్మా, ఏడ్చే పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. సరే, చెప్పండి. యాజకుల పని ఏంటి, ప్రవక్తల పని ఏంటి? చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు వాళ్ళ ప్రత్యేకాన్ని మనం ఉంటే వాళ్ళు బలి ద్వారా చేస్తారు, వాళ్ళు వేస్తారు. మనం చేయబోయే చేసిన పాపాలను మనకు తెలియజేసే వాళ్ళు ప్రవక్తలు. కరెక్ట్గా చెప్పిందండి అమ్మాయి. ప్రవక్తలు చేయబోయే పాపాన్ని ముందుగా తెలియజేస్తారా? ఇంకా ఏమైనా పనులు ఉన్నాయి ప్రవక్తలకి? దేవుని మాటల్ని ప్రకటించి గద్దించి ఖండించి ఉతికి ఆరేసేసే కానీ ఎవరిది? ప్రవక్తలది. యాజకులకి అంటే ఇప్పుడు రిస్కీ ఉద్యోగం ఎవరిదండి? ప్రవక్తలదా యాజకులదా? ప్రవక్తలది. యాజకులకి అంత రిస్క్ ఉంటుందా? ఉండకపోవచ్చు. అంటే ఇప్పుడు రిస్కీ ఉద్యోగంలో ఉన్న ప్రవక్తల్ని దేవుడు ఎలా వాడుకున్నారు అని మనం ఆలోచించినప్పుడు మీ అందరికీ తెలుసు ప్రవక్తలందరిలో నేను వ్యక్తిగతంగా బైబిల్ చదివేటప్పుడు ఇతను ఇంత ప్రత్యేకమైన వాడా అని అనిపించేంతగా నాకు కొన్ని విషయాలు అతని గ్రంథం దగ్గర కూర్చొని నేర్చుకున్నప్పుడు చాలా విషయాలు ప్రభు జ్ఞాపకం చేశారు. ఆ ప్రవక్తకు ఒక లక్షణం చెప్తాను, మీరు ఎవరైనా ఆ పేరు చెప్పాలని. సహజంగా ఒక పురుషుడు చేయలేని పనిని, ముఖ్యంగా ఏ పురుషుడు కూడా అలాంటి ఒక స్టెప్ తీసుకోవడానికి ఇష్టపడని పనిని ఆ ప్రవక్త చేశారు. అందమైన అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేసుకో అంటే ఎవరైనా చేసుకుంటారు. వెరీ గుడ్. ఎవరైనా హోషే ఏంటి ఆయన ప్రత్యేకత అండి? వ్యభిచారిని పెళ్లి చేసుకోమని మనుషులు చెప్పారా, దేవుడు చెప్పాడా? దేవుడు చెప్పినప్పుడు ఏమైనా కొంచెం మినహాయింపులు ఉన్నాయి ప్రభు అని అడిగాడా? ఏం చేశాడట? మళ్ళీ వెండి పట్టుకుని అంజూర పళ్ళ అడలు పట్టుకొని చక్కగా కానుకలన్నీ మోసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళాడు? వ్యభిచారి దగ్గరికి వెళ్ళాడు. ఆమెతో నిబంధన చేసుకున్నాడు. హీస్ హోషేయా. దయచేసి మీ అందరికీ నేను చెప్తున్నాను, మీ సహోదరిగా, మీరు హోషేయా గ్రంథం మళ్ళీ కంప్లీట్ గా చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వారంలో ఏదో ఒక టైం మీరు కేటాయించుకొని ఆ గ్రంథాన్ని చదవండి. ఈ రోజు ఆ హోషేయా ప్రవక్త ద్వారా దేవుడు ఏర్పాటు చేసిన కొన్ని అద్భుతమైన ఆలోచనలు మనం నేర్చుకుందాం. హోషేయా గ్రంథము తీయండి. హోషేయా గ్రంథం 10వ అధ్యాయము. హోషేయా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. హోషేయా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయడి, ప్రేమ అనే కోత కోయడి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం కనుక
ఆయన ప్రత్యక్షమైన నీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇది వరకెన్నడూ దున్నని బీడు భూములను దున్నుడి. సో ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారండి మాటలు? దయచేసి కొద్ది నిమిషాలు దేవునికి అప్పగించండి, దేవుని మాటలకు అప్పగించండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? హోషేయ చెప్తున్నాడు. హోషేయ ప్రజలకి చెప్పడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆయనకి ఎన్నో విషయాలను బయలుపరుస్తున్నారు. ఆ బయలుపరిచిన సంగతుల్లో ఒక్కసారి 12వ వచనాన్ని మనసు పెట్టి ఆలోచించండి. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే కోత పోయండి. ఇందులో మీకు ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? ఒక్క వచనంలోనే 2 భేదాలు ఉన్నట్టు కనబడుతున్నాయి. ఏమన్నా మీకు తేడా కనబడిందా? వంగడాలు ఏ వంగడాలు తీసుకోమంటున్నారు? ఏ వంగడాలండి? ఏ విత్తనాలు? నీతి విత్తనాలు. ప్యాకెట్ లో నీతి విత్తనాలు ఉన్నాయి. ఓకే, బెల్లం విత్తేసాం, అయిపోయింది. కొన్నాళ్ళ తర్వాత పంట చేతికి వచ్చే టైం అయింది, వెళ్ళి కోసుకున్నాం. ఏమొచ్చాయట? మరి అదేంటండి? మనం వరి విత్తనాలు విత్తితే మనకి ఏమొస్తాయి? వరే వస్తుంది. టమాటా గింజలు వేస్తే అంతే కదా, మిరప గింజలు వేస్తే. కానీ ఇక్కడ ఏ విత్తనాలు విత్తమంటున్నాడు ప్రభు? అప్పుడు ఏ పంట కోసుకుంటాము? రెండింటికి సరిపోయిందా? నీతి విత్తనాలు విత్తితే ప్రేమ అనే పంట కోయడం అనేది దేవుని సంకల్పంలో భాగమా? ఖచ్చితంగా భాగమే. ఎందుకని భాగం? లోకనీతిని మనం విత్తితే ఒకవేళ పూర్తిగా పరిపూర్ణమైన ప్రేమ అనే పంట మనం కోసుకోలేం. ఆ దేవుని ప్రేమ కాదు. కానీ దేవుని నీతిని విత్తినప్పుడు ఏ పంటను మనం కోసుకోవచ్చు? ప్రేమ అనే పంట కోసుకోవచ్చు. దీని గురించి బైబిల్ గ్రంథం లోతైన వివరణ ఇచ్చింది. దేవుని నీతి పూర్తిగా కనబడింది ఎవరిలో అని మనం అడిగితే కనుక ఒక్క మాటలో మనం చెప్పొచ్చు, సాక్షాత్తు శరీరాన్ని ధరించుకుని వచ్చినటువంటి జ్ఞానమై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని ఇప్పుడు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వచనం ఎక్కడుందో నేను చెప్పను, మీరే వెతుక్కోవాలి. నీతి సమాధానాలు కలుసుకున్నాయి, కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకున్నాయి. కీర్తనల్లో ఉంటుందండి లోతైన అర్థం. నీతి, సమాధానం, కృప, సత్యం వీటన్నింటినీ ఒక దాంట్లో వేసేసి రుబ్బేసి దానికి ఒక రూపం తీసుకొస్తే ఎవరంటే మనకు కనబడేది? యేసుక్రీస్తు. ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ప్రేమ. దేవుని నీతిని వేసేసాడు, చివరికి ఏ పంట కోసాడు ఆయన బ్రతుకు ద్వారా? ప్రేమ. ఆ పంటను మళ్ళీ అనేకులకు ఆయన ఎలా చెప్పాడు మీరు ఒకసారి ఆలోచించండి. ఈ మాట చెబుతూ ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, మీకు యెహోవా దొరకు కాలంలోనే ఆయన్ని మీరు వెతకండి. మీరు ఆయన దొరకలేనప్పుడు ఎలా వెతుకుతారు? మీకు దొరుకుతున్నాడు కదా, పట్టుకోండి ఇలా చెప్పి ఒక అద్భుతమైన శక్తివంతమైన మాట మాట్లాడాడండి. నీతి వర్షం మీ మీద కురవాలి, నీతి వర్షం మీ మీద కురవాలి. పంట బాగా పండాలంటే వర్షం కురవాలి. నీతి విత్తనాలు వేయండి, ప్రేమ పంట కోయండి, పైనుంచి నీతి చినుకులు మీ మీద కురవాలి. ఎప్పుడు ఇదంతా జరుగుతుందో తెలుసా? మీరు ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి. నిజంగా ఈ మాట చదివినప్పటి నుంచి నాకు నిజంగా కుదరలేదండి, చాలా ఆలోచిస్తున్నాను. గత వారం బలభద్రపురంలో ఫస్ట్ మెసేజ్ దీని మీద మాట్లాడాను. అయితే దాని కంటిన్యూషన్ గా నాకు అవకాశం మళ్ళీ రాలేదు. కానీ ఈ రోజు మీ దగ్గరలా నిలబడి మాట్లాడడానికి ప్రభు నాకు ఇట్టి తలంపునిచ్చారు. నేను ఇందాక వచ్చేటప్పుడు కూడా ఆలోచించుకున్నాను, నేను నా సహోదరుల దగ్గరికి వెళ్తున్నాను, వాళ్ళకి భోజనం పెట్టాలి, పుష్టిగా వాళ్ళని నేను పోషించాలి. నా బాధ్యత, ప్రభు నాకు ఇచ్చిన బాధ్యత. ప్రభు నాకు ఏ తలంపిస్తారని ఆలోచించి ప్రార్థించుకున్నప్పుడు ఇంట్లోనూ తర్వాత దారిలోనూ కూడా నాకు వదలకుండా వచ్చిన ప్రేరేపణ ఈ మాట. దయచేసి మీ హృదయాలలో కూడా దాన్ని అంటనివ్వండి, మీ హృదయాలను కూడా దాన్ని పట్టుకోనివ్వండి. ఎన్నడూ దున్నని బీడు భూములను మీరు దున్నాలి, అప్పుడు దాంట్లో విత్తనాలు వేయాలి, అప్పుడు దాని నుంచి పంట కోయాలి. అయితే ఇది సరైన సమయానికి పంట మీ చేతికి రావాలంటే పైనుంచి ఏ వర్షం కురవాలి? నీతి వర్షం కురవాలి. ఈ మూడు జరగకపోతే, బీడు భూములను దున్నకపోతే, నీతి విత్తనాలు విత్తకపోతే, నీతి వర్షం కురవకపోతే ప్రేమ అనే పంటను మనము కోసుకోలేము. కోసుకోలేము. ఎంత విలువైన మాట! ఒకనాటి ప్రత్యేకించబడిన వ్యక్తి నోట్లో నుంచి దేవుడు అతన్ని నిలబెట్టుకుని నడిపిస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నాలట.
ఏంటంటే ఈ మాటలో ఉన్న పరమార్థం? ఎన్నడూ దున్నని బీడు భూములు. బీళ్ళు ఎలా ఉంటాయో తెలుసా మీకు? ఎప్పుడైనా బీళ్ళలోకి వెళ్ళారా? ఫలభరితంగా ఉంటాయా? ఎక్కడికక్కడ పిచ్చి మొక్కలు పెరిగిపోయి ఉంటాయి. దానికి ఒక పద్ధతి వాడేం ఉండదు. అదే వరి చేల గట్లను తిరగండి. వరి చేలు ఎలా ఉంటాయి? గట్లు తీసి చక్కగా పద్ధతిగా, దానికి ఒక కొలత, దానికి ఒక లెక్క, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నీది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నాది. అయినప్పటికీ పంట పండే పొలానికి ఇన్ని ఉండాలి, ఇన్ని పద్ధతులు ఉండాలి. అంటే ఇన్ని జరిగిస్తున్నారంటే పండే పొలానికి మనుషులు ఇచ్చే ఆ ఇంపార్టెన్స్ చూడండి ఎలా ఉందో. బీడు భూమికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. కానీ బీడు భూమి దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని వదిలేయకండి. మీరు బీడు భూమిని ఏం చేయాలి? దున్నండి. దున్నితే ఏం జరుగుతుంది? బీడు భూమి కూడా సస్యశ్యామలంగా, మళ్ళీ ఆ బీడు భూమిలో మొలకలు వేసినప్పుడు దాని నుంచి ఫలాలు వస్తాయి. నిజంగా బీడు భూముల్లోంచి ఫలాలు రావండి? దున్నకపోతే ఆలోచించండి, రావు తీరా. దున్నితేనే ఫలాలు వస్తాయి. ఒకనాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతూ, నేను నా ద్రాక్ష తోటను గురించి పాడుదని వినండి అన్నాడు. నేను నా ద్రాక్ష తోటకి ఏం చేశాను? రాళ్ళన్నీ పారేశాను, పిచ్చి మొక్కలన్నీ పీకి పారేశాను, చక్కగా నీరు పెట్టాను, చక్కగా నారు పోసాను, చక్కగా శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటాను. అయితే నాటేసి నేను ఎదురు చూస్తూ ఉన్నాను. పంట చేతికి వచ్చే టైంకి ఎదురు చూసేసరికి నాకు ఏమొచ్చాయో తెలుసా? కారు ద్రాక్షలు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు మీరు నాకు కారు ద్రాక్షలు ఇవ్వాలి? నాకు న్యాయం తెచ్చండి అంటాడండి. చాలా పవర్ఫుల్ వర్డ్స్ అండి అక్కడ. నాకు న్యాయం తెచ్చండి. ఏం మీరు కారు ద్రాక్షలు కాయడానికి మీకు ఏం తక్కువ చేశాను? ఇలా అడుగుతాడు దేవుడు. మీకు కారు ద్రాక్షలు కాయడానికి మీకు ఏం తక్కువ చేశాను? అన్ని చేశాను కదా. అంటే నేను భూమిని దున్నాను. ఒక్కసారి దయచేసి ప్రియమైన దేవుని పిల్లలాగా మీరు మనసు పెట్టి ఆలోచించండి. దున్నడం అనే కార్యక్రమంలో ఏం జరుగుతుందండి? దున్నడం అనే కార్యక్రమంలో ఏం జరుగుతుంది? సరే, దీని గురించి ఆలోచించడానికి ఒక్క పాయింట్ చెప్తే ముందుకు వెళ్ళిపోతాను. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నండి అనగానే ఈ క్యాప్షన్ మనకి ఎప్పుడు కనబడుతుందో తెలుసా? చాలా మంది బైబిల్ పండితులు, ఎంతో మంది మిషనరీస్ దీన్ని తమ మోటోగా తీసుకున్నారు. అంటే తమ యొక్క పనికి స్ఫూర్తిని ఇచ్చేదిగా తీసుకున్నారు. మా గోల్ ఇదే అనుకున్నారు. అందుకే చాలా మిషనరీస్, మీకు తెలుసా విశ్వవాణి అనే ఒక పరిచర్య ఉంది భారతదేశంలో. విశ్వవాణి రేడియో కార్యక్రమాలు, విశ్వవాణి పుస్తక పరిచర్య, మ్యాగజైన్స్ మంత్లీ వస్తాయి, లేదా ద్విమాస పత్రికలు 2 నెలలకు ఒకసారి వస్తాయి. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి పెద్దగా అవగాహన లేని చోటికి ఒక బ్యాచ్ ని సంఘం తరపున కొంతమందిని సిద్ధపరుస్తారు. సంఘం వాళ్ళకి కొంత అమౌంట్ తీసి పక్కన పెడుతూ ఉంటుంది. నాకు కూడా తెలిసిన కొంతమంది ఉన్నారండి. వైజాగ్ లో ఒక పెద్ద నాకు పరిచయం. అలాగే ఇక్కడ ఇటు సైడ్ మచిలీపట్నంలో కూడా ఒక ఆయన తెలుసు. మిషనరీ పరిచర్యని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళతో ఎక్కువ సహవాసం చేసి మాట్లాడడానికి నేను చాలా ఇష్టపడతాను. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ అలాంటిది. సో వాళ్ళ యొక్క పరిచర్యలో పాలిభాగం తీసుకోవడానికి కూడా కొన్ని ఆఫర్ చేశారు నాకు వాళ్ళు. దేవునికే మహిమ. ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే వాళ్ళని చూసినప్పుడు. వాళ్ళకి మనలాగా సౌకర్యాలు ఉండవు. మనలాగా ఏదో ఒక చోట కూర్చుని ఇంతమందిని పెట్టుకుని వాక్యం చెప్పుకోవడం ఉండదు. తమది కాని ప్రాంతాలకి వాళ్ళు వెళ్ళిపోవాలి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొంటూ వెళ్ళాలి. వాళ్ళు చెబుతున్న స్లోగన్, వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకుంటున్న స్ఫూర్తిని పొందుకుంటున్న స్లోగన్ ఒకటే, ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుదాం పదండి. ఎంత అద్భుతమైన పిలుపండి. ఎన్నడూ దున్నని బీడు భూమి. ఒకనాటి ఏషియా ప్రవక్తకి దర్శన రూపంలో ఒక పిలుపు వచ్చింది. ఎవరు పోతారు నా కోసం? ఎవరు నిలబడతారు? నేను ఎవరిని పంపెదను అన్నప్పుడు యెషయా గారు ఏమన్నారు? ఎవరొకరు చెప్తారులే, మధ్యలో చెయ్యకుతారులే అని ఊరుకున్నాడా? ఏమంటున్నాడు యెషయా గారు? నేను వెళ్తాను ప్రభా, నన్ను పంపించు ప్రభా అన్నాడంటే ఎంత సంసిద్ధత ఉందండి ప్రభు పనికి. ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు, మనకు కనబడట్లేదు అంతే. ఉన్నారు, దేవుడి కృపతో వెళ్లే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఇదిగో ఈ మాట తీసుకుంటారు. ఎన్నడూ దున్నని బీడు భూములను దున్నుదాం అంటే దేవుని పరిచయం లేని వాళ్ళు, దేవుని గురించి తెలియకుండా పాపంలో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ భూములన్నీ ఏమైపోయాయి? భూమి అంటే ఏంటండి? మీ అందరికి చాలా వరకు బేసిక్స్ తెలుసు కాబట్టి నేను పెద్దగా వివరించట్లేదు. నేల అంటే ప్రభు దేనికి సాదృశ్యంగా మాట్లాడారు బైబిల్లో? నేల, మంచి నేలను పడిన విత్తనాలు ఏ విధంగా ఫలించాయట?
30 60 100. మరి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. ఇంకొన్ని మరికొన్ని. ఇవన్నిటి వల్ల యజమానికి ఏమన్నా లాభం వచ్చిందా? లేదండి. దేని వల్ల మాత్రమే లాభం వచ్చింది? మంచి నేల అంటే ఏంటంటే అక్కడ హృదయం. హృదయం. ఇప్పుడు ఇక్కడ కూడా హృదయాన్ని పెట్టుకుని ఆలోచించుకున్నామా? ఎన్నడూ దున్నబడని బీడు భూమి, ఒక పొలాన్ని, ఒక స్థలాన్ని మీరు అలా వదిలేశారు, పట్టించుకోవడం మానేశారు. ఏమైపోతుంది? అది గట్టి పడిపోతుంది. దాంట్లో నీరు పట్టట్లేదు మీరు, దాన్ని ఏమి సాగు చేయడం లేదు, మీరు దాన్ని పట్టించుకోవడం లేదు, అది గట్టి పడిపోతుంది, దాని పొరలన్నీ గట్టిగా అయిపోతాయి. కానీ ఎప్పుడైతే దున్నడం స్టార్ట్ చేశారో, దున్నడం అనేది ఎలా దున్నుతారో మీ అందరికీ తెలుసా? వ్యవసాయం పరిచయమైన వాళ్ళు ఉన్నారండి ఇక్కడ? కనీసం చూసిన వాళ్ళు ఉన్నారా? దున్నేటప్పుడు ఎలా దున్నుతారు? ప్రక్రియ నాగలి. ఒకప్పుడు ఎలా దున్నేవారు పూర్వకాలంలో? ఎడ్ల మెడ మీద కాడి, ఆ కాడికి చాళ్ళు ఏర్పాటు చేస్తాయి కదా. నాగలికి ఉన్నటువంటి చివర పదునైన ఒక పరికరం, సూరిగా ఉంటుంది. దాన్ని పెట్టి ఎడ్లను తోలుతా ఉంటే భూమి ఏమవుతుంది? చేర్చబడుతుంది. భూమి ఏమవుతుంది? చేర్చబడి కిందున్న మట్టి పైకి వస్తుంది, పైన ఉన్న మట్టి కిందకి వెళ్తుంది. గట్టిగా ఉన్న మట్టి పెడలు పగలగొట్టబడతాయి. గట్టిగా ఉన్నటువంటి రాళ్ళు అడ్డంగా ఉంటే మళ్ళీ గుణపంతో పారతో తొలగిస్తారు, తీసేస్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఏది ఏమైనా రైతుకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు రైతు లక్ష్యం ఏంటి? ఆ భూమి దున్నబడాలి. అంటే ఇప్పుడు ఒక రకంగా చూస్తే భూమికి నొప్పి వచ్చిందా లేదా? చేర్చబడేటప్పుడు, లాక్కుని వెళ్ళేటప్పుడు, భూమి దున్నబడేటప్పుడు నొప్పా కాదా? ఒకసారి ఆలోచించండి. చేర్చబడే దగ్గర నొప్పి ఉందా లేదా? ఖచ్చితంగా నొప్పి ఉంది. లేదు నాకు నొప్పి వస్తుంది, నేను చేర్చబడిన, నన్ను దున్నొద్దును అంటే అది ఎలకాలం ఎలా ఉండిపోద్ది? వీడు భూమిగానే ఉండిపోద్ది. నువ్వు ఫలించే భూమిగా మారాలంటే నీకు ఏం కావాలి? నొప్పులు ఉండాలి, బాధలు ఉండాలి, చాళ్ళు ఏర్పడిపోవాలి నీలో, శ్రమల చారికలు కనబడాలి నీలో. భక్తులు మనకి ఇదే చూపించారు. ఎంతో మంది మిషనరీస్ ఇప్పటి వరకు ఒక గొప్ప మోటతో కదులుతున్నారంటే ఒక్కటే కారణం, ఎన్నడూ దేవుని కోసం దున్నబడని బీడు భూములు ఉండిపోయాయి ప్రపంచంలో. వాటిని దున్నుదాం పదండి. అయితే ఇక్కడ నేను ఒక చిన్న విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. చాలా మంది సంఘాల్లో ఎంతో మంది పాస్టర్లు, బోధకులు కూడా చాలా చోట్లకి వెళ్ళండి, సువార్త పనికి వెళ్ళండి, సువార్త పని చేయండి అని చెప్తూ ఉంటారు. చాలా మంచిది, సంతోషం ఉండాల్సిందే. అంటే ఇప్పుడు మన భాషలో, ఈ వచ్చిన భాషలో మాట్లాడుకోవాలంటే ఏ పని చేయమని ప్రోత్సహిస్తున్నారు? ఈ వచ్చిన భాషలో చెప్పండి. ఒక బోధకుడు ఏం చెప్తున్నాడు? వెళ్ళండి, వ్యవసాయం చేయండి, బీడు భూముల్ని దున్నండి, వెళ్ళండి బీడు భూములను దున్నండి. పలానా బేబీ గారు వెళ్ళి బీడు భూములు దున్నండి, పలానా కుమారి గారు వెళ్ళి బీడు భూములు దున్నండి, పలానా సుభాష్ గారు వెళ్ళి పలానా చోట బీడు భూములు ఎక్కువైపోయాయండి, దున్నండి. ఇలా చెప్తే మనకి సంతోషమేనా? మహదానందం. సేవకుడు మనకి పని అప్పగించడం కంటే ఆనందం ఏముంది అనుకుంటాం. అయితే ఒక్క మాట, నువ్వు నాగలి పట్టుకుని ఎక్కడో చోట బీడు భూమిని దున్నడానికి సిద్ధపడిపోతున్నావు అంటే ఏంటో చెప్పనా? మా చుట్టాల్లో పలానా వాళ్ళు మారలేదండి, నాతో పాటు పనిచేసే కొలీగ్స్ కి అస్సలు వాక్యం తెలియదండి, పలానా చర్చిలో పలానా పాస్టర్ మాటలే వింటారండి, ఇంకా మేము ఎంత చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కదు అని మనం వాళ్ళని వేలెత్తి చూపిస్తూ వాళ్ళంతే, వీళ్ళంతే అని మనం వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతూ వాళ్ళని దొరకడానికి నాగలు అట్టుకుని వెళ్ళిపోతాం. అర్థమైందా? నాగలు రెడీగా పట్టుకుని వెళ్ళిపోతాం. అయితే ఈ యొక్క వచనంలో ఉన్న లోతైన సారం ఏంటంటే, నీ భూమిని నువ్వు దున్నుకుంటున్నావా? ఏది నీ భూమి? నీ హృదయమే. నువ్వు ఇంకొకటి హృదయాన్ని దున్నడానికి సిద్ధమైపోయినప్పుడు నువ్వు బీడు భూమిగా ఉన్నావు, బీడు భూమిని పెట్టుకున్నావు, నీలో పిచ్చి పిచ్చి మొక్కలు మొలిచిపోయాయి, నీ మట్టి అస్సలు మెత్తగా లేదు, చాలా గట్టిగా ఉంది, అసలు వేయబడిన విత్తనాలు కనీసం లోపలికి కూడా వెళ్ళట్లేదు, నీ మట్టి అంతగా టైట్ అయిపోయినప్పుడు నువ్వు అక్కడ నిలబడి బీడు భూములు దున్నుకోవడం, లేదంటే దేవుడు క్షమించమన్నా ఇలా చెప్పారనుకో, ఏమైనా బాగుందండి? ఆలోచించండి.
చాలా లోతైన మాటలు మనం నేర్చుకుంటున్నాం. దయచేసి మీరు అందరూ దృష్టి పెట్టాలి. ఎన్నడూ దున్నని బీడు భూములు మనం దున్నుకోవాలి. మన భూములు ఎలా ఉన్నాయో మనం చూసుకోవాలి. మన భూములు కూడా చాలా వరకు బీడు భూములుగా మార్చేసుకుంటున్నాను తెలియకుండా. దేవుడు ఒక విషయాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్ గ్రంథంలో ఇలాంటి వాళ్ళనే నేను దృష్టించుచున్నాను అన్నాడు. ఇలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం అన్నాడు. ఎవరో తెలుసా వాళ్ళు? నేను వాని మీదనే దృష్టి నిలుపుతున్నాను అని ఒక కేటగిరీ చెప్పారు. ఎలాంటి వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? చిన్న క్లూ ఏమంటారా? ఎవడు దీనుడై డాష్ కార్యం గురించండి. సరే, కొంచెం కష్టం అండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణుకుచు భయపడుతూ ఉంటాడో వానిని నేను దృష్టిస్తాను. తర్వాత బలి అర్పణ నాకు ఇష్టం లేదు, ఏది నాకు కావాలన్నాడు ప్రభు? విరిగి నలగాలి. రెండు పద్ధతులు ఉన్నాయి ఇక్కడ. రెండు పద్ధతులు, రెండింటి గురించి మనకు బాగా తెలుసు. ఒకటి ఏంటండి? విరిగిపోవడం. రెండు ఏంటండి? నలిగిపోవడం. విరగడం నలగడం ఒకటేనా? విరిగితే మళ్ళీ అతికించుకోవచ్చు, నలిగిపోతే చాలా కష్టం కదా. ఇది మనకు బాగా తెలుసు. విరిగిన చోటే కొంతమంది ఆగిపోతారు. నలిగే స్థితిలోనికి ఎవరైతే వెళ్తారో వాళ్ళే అనేక మంది బీడు భూములను దున్నటానికి సిద్ధపరచబడిన సాధనాలుగా దేవుని చేత వాడబడతారు. ఇది నేను నా జీవిత అనుభవంలో నుంచి నేర్చుకున్న గొప్ప విలువైన సంగతి. విరిగిన చోట ఆగిపోతారు. కనీసం కొంతమంది అయితే విరగొట్టబడ్డానికి కూడా ముందుకెళ్ళరు. హృదయంలో దీనత్వం ఉండదండి. ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎలా ప్రార్థన చేస్తారండి? కొంతమంది టైం చూసి ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ఏమో బుర్రలాగా అలాగా అంటూ ప్రార్థన చేసుకుంటారు. కొంతమంది ఏమో ఏవేవో తలంపులు వస్తుంటే ప్రార్థన. కొంతమంది ఏమో ఫ్యాషన్ ప్రార్థన. ఏ నాడైనా ప్రార్థనలో కన్నీళ్లు విరుస్తూ ప్రార్థించారా ఈ మధ్యకాలంలో? మీరు ప్రార్థనలో మొరపెట్టే స్థితి ఉందా మీకు? ప్రార్థనలో కన్నీళ్లు విడుస్తూ ఒక విషయం కోసం దేవుడి దగ్గర గోజాడిన సంగతి అనుభవాలు వచ్చాయా మీకు? విరిగి నలిగిన హృదయం ఎలా వస్తుందండి ఇంకా మనకి? కాదు పిల్లలు. విరిగితే నలిగితేనే మన బీడు భూమి మనల్ని విడిచిపెట్టిపోతుంది. మన భూమి సారవంతమైన భూమిగా మార్చిపెట్టడానికి సిద్ధపడుతుంది. మనం విరగడానికి నలగడానికి ఇష్టపడట్లేదు, దున్నించుకోవడానికి ఇష్టపడట్లేదు. నువ్వు ఇతరులను దున్నడానికి వెళ్ళిపోతున్నావే, నిన్ను దేవుడు దున్నడానికి సిద్ధపడుతుంటే ఎప్పుడు నువ్వు మనసిచ్చేది ప్రభుకి? బైబిల్ గ్రంథంలో దున్నించుకున్న వాళ్ళని నేను మీకు ఈరోజు చూపిస్తాను. వాళ్ళు దున్నించబడ్డారు, దేవుని చేత దున్నబడ్డారు కాబట్టి అనేకుల హృదయాలను వాళ్ళు ఏం చేశారండి? దున్నారు. దయచేసి 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ ఈ పాఠం మర్చిపోద్దండి. నన్ను మర్చిపోండి, పాఠాన్ని మాత్రం మర్చిపోద్దండి, అస్సలు మర్చిపోద్దు. 2 పాయింట్స్. ఒకటి, బీడు భూములను దున్నడానికి సిద్ధపడ్డారు. అట్ ద సేమ్ టైం తమ హృదయాన్ని కూడా ఏం చేసుకున్నారు? దున్నుకున్నారు. ఎప్పుడైనా కష్టం వచ్చినా, కలత వచ్చినా, బాధ వచ్చినా నలిగిపోతున్నారా? వేదన పడుతున్నారా? అయ్యో నాకే ఎందుకు ఇది వచ్చింది అని ఆలోచిస్తున్నారా? ప్రభువా, నాకు నువ్వెందుకు దీన్ని అనుమతించావని సంతోషంగా నీకు స్తోత్రం అని చెప్పగలుగుతున్నారా? ఒకనాటి యోబు గారు నలిగిపోయాడు, దేవుని చేత దున్నబడ్డాడు. కానీ ఆయన ఏమన్నాడు? యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అన్నాడు. మరొక భక్తుడు అపోస్తులైన పౌలు గారు ఆయన ఏమంటారంటే, దేవుడికి స్తుతులు చెల్లించడానికి అసలు ఎన్ని స్తుతులు అంటే, మీరు ప్రతి పత్రికలోనూ ఒక చిన్న పాయింట్ చెప్తాను, ఒక చిన్న క్లూ మీకు. ప్రతి పత్రికలోనూ మొదటి అధ్యాయంలో ఆయన ప్రార్థన చూడండి ఎలా ఉంటాయి. పౌలు గారి ప్రార్థనలు నిండా స్తుతేనండి. స్తుతి దేవుని స్తుతించడానికి ఎన్ని వెతుక్కున్నాడో, ఎన్ని కారణాలు వెతుక్కున్నాడో పౌలు గారు. ఆయన తన జీవితాన్ని మొదలు పెట్టింది, కంటిన్యూ చేస్తున్నది, ముగించేంత వరకు దున్నబడ్డాడా లేదంటే సుఖంగా బ్రతికాడా? దున్నబడ్డాడు. ఏమంటాడు తెలుసా? అనేకులకు ప్రకటించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టుని అయిపోతానేమో అని నన్ను నేనే నలగగొట్టుకుంటున్నానన్నాడు. అంటే ఆయన దున్నబడ్డాడండి. అనుదినము ప్రతి దినము బతుకుతే బడిన గొర్రెల వల్ల మేము ఏమైపోయాము? దినదినము చనిపోతున్నాము. ఏంటంటే ఆ మాటలు
ఎంత లోతైన సబ్జెక్ట్ అండి, ఎంత లోతైన విశ్వాస స్థాయి అంటే ఆయనది. అసలు ఎలాగొచ్చిందండి పౌలు గారికి? ఒకనాడు స్టెఫన్ కూడా ఇలాగే దున్నించుకున్నాడు తెలుసా మీకు? ఒక్కొక్క రాయి లేచి తన మీదకు పడుతూ ఉంటే, ఆ బాధ, భయంకరమైన బాధ వస్తూ ఉంటే, దేవా మీకు స్తోత్రం అన్నాడా? ప్రభా ఏంటి ప్రభా ఇంత కష్టపడ్డాను, నన్ను నువ్వు చూడవా అన్నాడా? దేవా మీకు స్తోత్రం అన్నాడు. ఖచ్చితంగా ప్రభా వీళ్ళని క్షమించండి అని ఆకాశము తెరవబడ్డాయో, దేవుడు దేవుని పక్కన ఉడిపాష్టమున నిల్చుని ఉన్నటువంటి కూర్చోలేదు. ఏం చేశాడు అక్కడ? ప్రభు నిలుచున్నటువంటి ఆ దృశ్యాన్ని చూశాడు కదా స్టెఫన్ గారు. ఆయన చనిపోయాడు. జీవితంలో దున్నుతున్నాడు దేవుడు. ఏదో ఒక పరిస్థితిలో దున్నుతాడండి ప్రభు మనల్ని. నేను ఒప్పుకుంటున్నాను ప్రభా, తల దించుతాను అన్నప్పుడే జరుగుతాయి. ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు ముందుకు జరుగుతాయి. లేదు నాకు వద్దు, నేను సౌకర్యవంతంగా సుఖంగా ఉంటాను, నాకు అవసరం లేదనుకున్నప్పుడు అంతే విడిచిపెట్టబడతాం. స్టెఫన్ అదే విధంగా దున్నబడ్డాడు. స్టెఫన్ మరణం ఆ రోజు ఆగిపోయింది. ఇక అక్కడితో సువార్త ఆగిపోయింది అనుకున్నారు. కానీ ఆ మరణానికి సాక్షిగా ఉన్నాడు ఎవరు? పౌలు. అక్కడ ఆయన చంపడానికి సిద్ధపడిన వారి బట్టలకి ఈయన ఎలా ఉన్నాడట? కావలుగా ఉన్నాడట. చాలా ఆశ్చర్యం వేసిందండి. మళ్ళీ అదే పౌలు గారు దమస్కు గేటు దగ్గరికి వెళ్తున్నప్పుడు, గుర్రం పేర్చి పడిపోయినప్పుడు ఆయన నోట్లో వచ్చిన ఒక మాట ఎవరైనా జ్ఞాపకం చేస్తారా? మొట్టమొదటి ఒక మాట అన్నాడు, ప్రభువా అన్నాడు. ఏమన్నాడు? ప్రభువా. మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్పనా? రోమా గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరు మనుషుల్ని ప్రభువా అన్నారు. ఎందుకన్నారు? కుర్చీలో కూర్చుని ఇంకో ప్రభు ఫీల్ అవుతాడని. అర్థమైందా మీకు? కుర్చీలో కూర్చుని ఇంకో ప్రభు ఉంటాడు. మరి ఆయన్ని, నేనే రాజుని, నేను కాకపోతే ఇంకెవరిది, నా రాజ్యం ఎవరో తీసుకోవాలి అని ఒక ఫీలింగ్ తో ఉంటాడు కాబట్టి ఒప్పుకోడు. కానీ ఎవరినైనా ప్రభువాన్ని పిలిచారంటే ఇంకా వాళ్ళు ఒక ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయినట్టే. మొట్టమొదటిసారి హింసిస్తూ దూషిస్తూ ఉన్న వ్యక్తి ప్రభువా అన్నాడు. చూసారా? పడిపోయినప్పుడు ఏమంటాడు? ప్రభువా అంటున్నాడు. అంటే తల దించితేనే అప్పుడు ఎవరు గుర్తొస్తారు? ప్రభు గుర్తొస్తారండి ఖచ్చితం. పౌలుకి ప్రభువా అని పిలిచిన పిలుపు ఎక్కడి దాకా కొనసాగింది? వృద్ధుడనై ఉన్నాను, ఇక నేను నా దేహమును విడిచిపెడతాను అని చెప్పాడే చివరి మాటలు. అప్పటిదాకా ప్రభువా అని పిలిచిన పిలుపుకు లోబడిపోయి ఉన్నాడండి పౌలు గారు. ఆయన దున్నబడ్డాడండి. దినం ఆయన గురించి, ఆయన పడిన కష్టాల గురించి నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మీరు చాలా సీనియర్ విశ్వాసులు. చాలా నేర్చుకుని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. మీరు కేజీ విద్యార్థులు కాదు, పీజీ విద్యార్థులే. మీరు చాలా లోతైన స్థితిలోనే ఉన్నారు. కాబట్టి ఒక్క వచనాన్ని నేను చూపిస్తాను చూడండి. కొరింథీయులకు పౌలు గారు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తం ఏ విషయంలోనైనా అభ్యంతరమేమీ కలగచేయక శ్రమలందు, ఇబ్బందులందు, ఇరుకులందు, దెబ్బలందు, చెరసాలలో, అల్లర్లలో, ప్రయాసములలో, జాగరములలో, ఉపవాసములలో మిగుల ఓర్పు గలవారమై. చూసారా? ఆయనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిది? దున్నబడుతున్నాడా లేదా? దున్నబడుతున్నాడా అంటే పౌలు గారు లేదా హాయిగా కూర్చున్నాడా ఒక చోట? దున్నడం అండి. దున్నేటప్పుడు నొప్పి ఉంటది, దున్నేటప్పుడు బాధ, దున్నేటప్పుడు కలవరం, దున్నేటప్పుడు రకరకాల సమస్యలు. దేవుడు నిన్ను దున్నుతున్నాను, నువ్వు దున్నించుకో అంటున్నాడు. నాకు వద్దు ప్రభా బాధలు ఇబ్బందులు లేని ఒక విశ్వాస జీవితం ఇచ్చేయని మనం అంటాం. చాలా మంది క్రైస్తవులు చిన్న కష్టం వస్తే కదిలిపోయి రకరకాల మార్గాలు వెతుక్కుంటారు. చిన్న కష్టాలకి ఫోన్ చేసి బాధపడిపోతూ ఉంటారు. నాకు ఒక స్త్రీ తెలుసండి, ఆవిడ ప్రార్థన చేయమని నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. సరే ప్రార్థన చేస్తానమ్మా, ఏంటి మీ సమస్య చెప్పినప్పుడు భర్త పట్టించుకోవట్లేదట. సుమారు ఒక 70 ఏళ్ళ ఒక లేడీ, ఆయనకి 70 ఏళ్ళు పైన ఉంటాయి. ఒక మంచి అఫీషియల్ అండి, ఆయన మంచి స్టేటస్ లో ఉన్నవాడు. ఇద్దరు కూడా భర్త పట్టించుకోవట్లేదు, ఎప్పుడో వస్తాడు, నన్ను వదిలేసిపోతాడంటది. నీకు దేవుడు లేడా అమ్మా అని అడిగితే, దేవుడు ఉన్నాడు, ఎన్నాడు నేను ఎదురు చూడాలి, ఎన్నాడు నేను ఇంకా వెయిట్ చేయాలి,
నాకు ఓపిక చచ్చిపోయిందమ్మా, దేవుడు నన్ను ఎందుకు ఇంకా ఇలా వదిలేశాడు ఈ నేడ విశ్వాస జీవితంలో, దేవుడు నాకు ఎందుకమ్మా ఫాలో అవ్వట్లేదు, నువ్వు చెప్పు తల్లి అంటది నన్ను. నేనేం చెప్తానండి, నీ వ్యక్తిగత జీవితం. అయితే దేవుడు మీకు ఇంకా సంపూర్ణతలోకి నడిపించడానికి కొన్ని ఉంచాడేమో, మీరు ఇంకా లోబడట్లేదు చూసారా, లోబడడానికి ఇంకా కొన్ని ఉంచినట్టున్నాడు. దయచేసి తెలుసుకుని తల వంచండి ప్రభు దగ్గర అని చెప్పాను, అంతే ఒక్క మాట. ఎందుకంటే నా తల్లి సమానురాలు మీరు, నీకు నేను చెప్పే ఇది లేదు, కానీ ప్రభు వాక్యం మీకు చెప్తుంది. మీరు లోబడండి, పూర్తిగా లోబడి అన్నప్పుడు మళ్ళీ ఫోన్ చేసినా మళ్ళీ అదే పద్ధతి అండి. అంటే కొంతమంది ఆలోచన విధానం ఎలా ఉందంటే, మాకెందుకు శరీరంలో ఇబ్బందులు ఉన్నాయి, మాకెందుకు కొన్ని రోగాలు తగ్గడం లేదు, మాకెందుకు కొన్ని ఇబ్బందులు వదిలిపెట్టట్లేదు, కుటుంబంలో కొన్ని సమస్యలు ఎందుకు ఇలా వెంటాడుతూ ఉన్నాయి. అయితే కొన్నింటికి మన సొంత నిర్ణయాలు కారణం కావచ్చు, కొన్నింటికి మన స్వయంకృత అపరాధాలు కారణం కావచ్చు. అయితే కొన్ని వచ్చే వాటికి మన జవాబు చెప్పలేమండి, చెప్పలేం. అయితే ఏ పరిస్థితి అయినా మన జీవితంలో అనుమతించబడుతుందంటే ఎవరి వల్ల? దేవుని యొక్క ప్రమేయం వల్లనే. ఈ రోజు విశ్వాస జీవితంలో కొనసాగుతున్న నీకు ఏం జరుగుతుందో నీ తండ్రికి తెలీదా? నీ తండ్రి చూడలేడా నీ జీవితాన్ని? ఖచ్చితంగా చూస్తాడే. ఎక్కడో కాపురానికి పంపిన ఒక బిడ్డ చిన్న కష్టం వచ్చి అమ్మకు ఫోన్ చేసి చెప్పుకుంటేనే ఇక్కడ తల్లి గిజగిజలాడిపోతే మరి కన్న తండ్రి ఎంత ఆవేదన అండి తండ్రికి, నా బిడ్డ విశ్వాసంలో నుంచి తొలగిపోతుందేమో అని ఆ ఆవేదన ఆయనకి. ఒకనాడు పౌలు గారు సంఘాలన్నిటి గురించి బాధపడుతూ ఏమన్నారు తెలుసా? సంఘములన్నిటిని గూర్చిన చింత నాకు కలదు. సొంతంగా చింతపడుతున్నాడా? సంఘాల గురించి చింతపడుతున్నాడా? ఎందుకు చింత? ఎవడొచ్చి బోధ మార్చేస్తాడు, ఎవరొచ్చి ఎలా తిప్పుతారు, విన్న తర్వాత ఈళ్ళేమైపోతారు, నిలబడతారో లేదో, నిబ్బరంగా ఉంటారో లేదో. ఇన్ని బాధలు ఉండేవండి ఒకనాటి సేవకులకి. ఒకనాటి సేవకుల బాధలు అన్ని ఇన్ని కాదు. పౌలు గారు అందుకే ఇరుకులలోను, ఇబ్బందులలోను, ప్రయాణములలోను, ఉపవాసములలోను, జాగరణములలోను, హింసలలోను, ఇబ్బందికరమైన పరిస్థితులలోను ఎప్పుడైనా మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము పవిత్రతతో, ఓర్పుతో, మిగుల ఆసక్తితో, మిగుల జ్ఞానముతో తండ్రి దగ్గర తలదించుకుని మేము కొనసాగుతున్నాం చెప్పగలిగారే? దున్నబడుతున్నారా? అలాగే పక్కన ఉన్నారా? దున్నబడ్డం అంటే ఏంటంటే ఒక తారాస్థాయికి వెళ్ళింది చూడండి వీళ్ళ జీవితం. చిన్న చిన్న వాటికి కదిలిపోయి అయ్యో అని బాధపడిపోతాం. చిన్న చిన్న టెంప్టేషన్స్ వస్తే దేవుని వదిలేస్తాం. మన చుట్టాల్లోనూ, మన ఇంటి వారిలోనూ అన్ని జనులు ఉంటారు, దేవుడిని తెలియని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొన్ని పనులకు మనల్ని ప్రోత్సహిస్తుంటే తప్పదు కదండి, ఫ్యామిలీ కదండి, ఎద్దులాగా తలాడించేస్తాం. మరి భక్తుల యొక్క జీవితం ఏంటంటే దేవుని కోసం వాళ్ళు సాక్ష్యాన్ని పొందుకున్న విధానం ఏంటంటే ఒకసారి ఆలోచించండి. అంటే వీరు దేవుని చేత ఏమవుతున్నారు? దున్నబడుతున్నారు. పౌలు ఎన్ని వేడుకలు అంటున్నాడండి? ఎన్ని దున్నుంటాడు? ఆసియాలో ఇంకా ఆయన వెళ్లాల్సిన ప్లేసే లేదట. అంటే ఒకప్పుడు అంటే ఆ ఖండంలో కొన్ని ప్రాంతాలకు తిరుగుతూ నేను ఇంకా చాలా వరకు తిరిగేశాను అన్నాడు. అక్కడ రోమాలో నేను తిరగాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి కానీ ఇంకా చాలా వరకు కవర్ చేశానని చెప్తున్నాడు. అంటే సువార్త వ్యాప్తిలో ఆయనకు ఉన్నటువంటి ఆ డెడికేషన్, ఆ జీల్ చూడండి ఎంత బాగుందో. ఈ రోజు మనకు అది ఉందా? మిస్ అయిపోయిందా? ఆత్మల భారం ఉంది మనం వెళ్ళాలి, పంపించాలని చెప్పుకుంటూ అనేక మంది మార్చేద్దాం అనుకుంటున్నామే. మనల్ని మనం ఎంతవరకు మార్చుకున్నాం? మన భూమి ఏమో పిచ్చి మొక్కలు పెరిగిపోయి గట్టి పడిపోయి విత్తనాలు వేసిన లోపలికి వెళ్ళనట్టుంటే నువ్వు ఇంకొకటి భూమిని ఎలా వెళ్ళి బాగు చేస్తావు? అంటే ఈ నిరంతర ప్రక్రియ జీవితాంతం కొనసాగాలి. ఈసారి వరి పంట వేశారండి, విత్తనాలు వేశారు, పంట వచ్చేసింది, కోసుకున్నారు. తర్వాత మళ్ళీ పంట ఎన్ని రోజులకి వేస్తారు? మళ్ళీ విత్తనాలు ఎన్ని రోజులకి వేస్తారు? ఇప్పుడు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి పంట కాలాలు ఎలా ఉన్నాయి? సంవత్సరానికి ఎన్ని పంటలు పండిస్తున్నాం మనం? 2 పంటలు పండిస్తున్నాం, రబీ, ఖరీఫ్ కదా. ఈ 2 పంటల్లోనూ కూడా ఒక్కసారి విత్తనాలు విత్తాలంటే విత్తనం విత్తే ముందు ప్రతి రైతు చేసే పని ఏంటంటే దున్నుతున్నాడు. దున్నకుండా లాస్ట్ మార్చ్ లో లేదా లాస్ట్ ఇయర్ లో దున్నాం కదా సరిపోదులే, మళ్ళీ ట్రాక్టర్ అది ఖర్చులు వేసి అనుకుంటాడా రైతు?
రైతుకి బాగా తెలుసు విత్తనాలు ఎలా మొలకెత్తాలో, మట్టిని ఎంతగా సాగు చేయాలో, మట్టిని ఎంతగా మెత్తపరచాలో, కిందది పైకి కలిపి దున్ని సరి చేస్తే తప్ప విత్తనాలు మొలకెత్తవనే సంగతి రైతుకి బాగా తెలుసు. కాబట్టి రైతు ఆ నిర్ణయం తీసుకుంటాడు. ఈ రోజు మనం చూడండి, మన దేవుని వ్యవసాయం. కొరింథీ పత్రికలో పౌలు గారు అంటారు, మీరు దేవుని వ్యవసాయమై ఉన్నారంటాడు. అంటే మనమేనంట ఆయన వ్యవసాయం. దేవుడు మనల్ని దున్ని విత్తనాలు వేశాడు. ఆత్మఫలాల గురించి విన్నారు కదా మీరు. ఆత్మఫలాలు ఎన్ని? 9 ఫలాలు మనలో ఫలిస్తున్నాయా? ఏమన్నా అంటారేంటి మిమ్మల్ని? నీ వ్యక్తిగతం అంతే కదా. ఫలించిపోతే ఎవరు లక్ష చెప్పుకోవాలి? మరి అది ఎందుకంటే పొలం ఎవరిది? ఈ పొలం ఎవరికండి? ఈ పొలం మీద అధికారం ఎవరు? ఇందులోంచి మొక్కలు ఫలాలు రాకపోతే ఎవరు అడుగుతారు? చూస్తారట 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు చూస్తారట. తర్వాత వచ్చి బాగా చుట్టూ తవ్వి ఎరువేసి నీరు పెట్టి ఇంకా చూద్దామని చూస్తారట. ఇంకా ఫలాలు ఇవ్వకపోతే ఎక్కడో దూరంగా లేదట వంటలు. ఎక్కడుందట? చెట్ల వేరన ఉంచబడి ఉన్నది మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. గుర్తొస్తూ ఉంటుందండి నాకు ఈ మాట ఎప్పుడు. వారి మనసు పొందనని గొప్పగా డబ్బాలు కొట్టుకోవడం కాదు, కానీ దానికి తగిన ఫలాలు రావాలి. సరే, ఒకసారి ఫలాలు వచ్చాయి. ఎందుకు ఈ చెల్లి వచ్చింది నా దగ్గర అనుకుందాం. దాని మీద నేను ప్రేమ చూపించాను. అంటే ఇప్పుడు అమ్మాయికి నేను ఏ పండు పెట్టాను? ప్రేమన పెండు నా దగ్గరికి వచ్చి కోసుకుంది. ఇంకా నేను మళ్ళీ ప్రేమని కాయకపోతే నా ఈ చెట్టుకి ఏమన్నా అర్థం ఉందా అండి? లేదు కదా. ఎవరో వచ్చారు పేదవాళ్ళు, కనికరం చూపించాను. అంటే నాలో నుంచి ఏ పండు వచ్చింది కదా. ఆ పండు నేను మళ్ళీ ఇంక కాయట్లేదు, చాలా జీవితానికి సరిపడా సాయం చేసేసాను అనుకుంటే, జీవితానికి సరిపడా దానం ఇచ్చేసాను అనుకుంటే, అంటే ఈ ఫలాలు ఫలించడం అనేది ఎలా జరగాల్సిన ప్రక్రియ? నిరంతరం జరగాలి. మరి ఆ ఫలాలు నీలోంచి రావాలంటే కింద వేర్ల దగ్గర ఏం జరగాలి? దున్నబడాలి. దున్నబడకపోతే, దున్నబడడం అనే ప్రక్రియ ఆగిపోతే కూడా ఏం ఆగిపోతే పైనుంచి? దయచేసి విషయం గమనించండి పిల్లరా. దున్నబడడం ఆగిపోతే ఫలాలు ఆగిపోతాయి. చాలా లోతైన మాటలు మనం వింటున్నాం రాత్రికాల సమయంలో. దున్నబడడం ఆగిపోయిందా ఫలాలు ఆగిపోతాయి. మీలో ఎంతమంది భూములు దున్నబడడం ఆగిపోయిందో అని నాకు తెలియదు. ఎన్ని రోజులైందో మిమ్మల్ని మీరు దున్నుకుని, ఎన్ని రోజులైందో దేవుడు దున్నుతుంటే ఒప్పుకొని. బైబిల్లో ఉన్న భక్తులు దేవుడు కల్పించిన, దేవుడు అలౌ చేసిన ప్రతి పరిస్థితిలోనూ ప్రభు నన్ను దున్నుతున్నావు కదా, సరే నేను తల దించుతాం ప్రభు అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ యోసేపు గారు. యోసేపు తప్పులు చేసి తెచ్చుకున్నాడా? తన జీవితం అలా వెళ్ళిపోయిందా? ఆలోచించండి. యోసేపు జీవితం ఎన్ని మలుపులు తిరిగింది. ఇందులో ఎవరి సంకల్పం ఉంది? ఖచ్చితంగా దేవుని సంకల్పం. ఎందుకో తెలుసా? ఒకనాడు కరువు నుంచి ప్రజలందరూ తప్పించబడాలంటే అక్కడ సూత్రధారిగా ఎవరు ఉండాలి? యోసేపు ఉండాలి. అలాగే ఈ ప్రజలందరూ కూడా ఒక అద్భుతమైన గురి పెట్టుకుని నడవాలంటే కూడా అక్కడ ఎవరు ఉండాలి? యోసేపు ఉండాలి. ఎంత అద్భుతమైన సంకల్పం అంటే యోసేపు నిలబెట్టడం అక్కడ మామూలు విషయం కాదు కదా. అంటే యోసేపు జీవితంలో ఒక్కొక్క దెబ్బ తగులుతూ ఉన్నప్పుడు, అయ్యో ప్రభా నాకే ఎందుకు కష్టాలు రావాలన్నాడా? మౌనంగా తల దించుకుని ఉన్నాడా? చాలా అద్భుతమైన క్యారెక్టర్ అండి యోసేపు. ఒకరికి సాయం చేశాడండి యోసేపు. ఎవరికి మొట్టమొదటి సాయం చేశాడు? జైల్లో. సో అతనికి కళ గురించి బాగా చెప్పేసి హెల్ప్ చేసి పంపించేశాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతను రాజుగారికి చెప్తా అన్నాడు. సాధారణంగా ఉండేదే మతిమరుపు. అధికారంలోకి వచ్చాక ముందే మర్చిపోయి రాజు చెప్పడం మర్చిపోయి కళ వదిలేశాడు. ఇంకా పెద్దగా యోసేపు యొక్క సహాయాన్ని పట్టించుకోలేదన్నమాట. ఇంక ఇతను కృతజ్ఞత లేనోడు అంటాం మన భాషలో. వదిలేసిన తర్వాత యోసేపు ఏమన్నా నలిగిపోయాడా? కంగారు పడిపోయాడా? చపాతీ కర్ర కింద చపాతీ నలిగిపోయినట్టు నలిగిపోయాడు ఏమన్నా? మనలో చాలా మంది నలిగిపోతాం కదండి కొన్ని విషయాలకి. కంగారు పడిపోతాం. ఊరికే మన చేతిలో లేని దానికి మనం కంగారు పడతాం. నేను ఒకసారి ఇంగ్లీష్ లో కొటేషన్ చదివానండి. ఇంగ్లీష్ లో చెప్పండి, తెలుగులోనే చెప్తాను. ఒక పాస్టర్ మాట్లాడినటువంటి ఆ మాట చాలా గొప్ప స్లోగన్ గా వెళ్ళిపోయింది. ఆయన దేవుడినట 3 విషయాలు అడిగాడట గొప్ప ప్రార్థనని.
బైబిల్ పండితులు బాగా చెప్తారు. ఆ 3 పాయింట్స్ ఏంటి తెలుసా? ప్రభువా, ఓ మై లార్డ్ అని మొదలు పెడతారు. ఓ మై లార్డ్, నేను మార్చలేని విషయాలకు, నేను మార్చలేనప్పుడు అంగీకరించే శక్తినివ్వండి. ఒకటేంటి? నువ్వు మార్చలేవు కొన్ని విషయాలు, నీ చేతుల్లో ఉండవు, నువ్వు ఎంత కష్టపడినా అది నీ వల్ల కాదు. అప్పుడు అంగీకరించే శక్తినివ్వండి. నేను మార్చగలిగిన విషయాలకు లోబడే శక్తినివ్వండి. అర్థమైందా? 3వ పాయింట్ ఏంటో చెప్పమంటారా? ఈ రెండింటికి తేడా తెలుసుకునే జ్ఞానం ఇవ్వండి. ఎంత బాగుందండి ప్రార్థన. అంటే ఈ రెండింటికి తేడా తెలియక మార్చాల్సిన విషయాల్లోనేమో మార్చక, మార్చలేని వాటి కోసమేమో తెగ గింజుకుపోయి నలిగిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్న క్రైస్తవులుగా ఎంతో మంది ఉంటున్నారు. అందుకే చివరిగా ఏమడిగాడు? ఈ రెండింటికి తేడా తెలుసుకునే జ్ఞానాన్ని మాత్రం నాకు ప్రసాదించండి తండ్రి అని అడిగాడు ఒక బోధకుడు. చాలా అద్భుతమైన ప్రార్థన. రెనాల్డ్స్, ఆయన పేరు రెనాల్డ్స్. రెనాల్డ్స్ పెన్సిల్స్ కదా మీకు, మా చిన్నప్పుడు రెనాల్డ్స్ పెన్నులు వచ్చాయి. ఆయన పేరు, ఆయన చేసిన ప్రార్థన. ఎందుకు ప్రార్థన జ్ఞాపకం చేశానంటే, చాలా సార్లు మనకు వచ్చే ప్రతి పరిస్థితికి మనం వంకలు పెట్టుకుని దేవుడిని విడిచిపెట్టేస్తూ ఉంటాం. కానీ ప్రభు మీద ఆనుకున్నప్పుడు మాత్రమే మౌనంగా మనం ముందుకెళ్ళిపోతాం. కలవరపడి కంగారు పడిపోయి అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి మన సమస్యలకు మనమే పరిష్కారం వెతికేసుకోవాలనుకో, మొట్టమొదటి ఎవరి వైపు చూస్తామండి? దేవుని వైపు. యోసేపు అలా ఎన్నేళ్ళు వెయిట్ చేశాడు? 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. ప్రభు చిత్తం కోసం 2 సంవత్సరాలు వెయిట్ చేశాడు. తర్వాత రాజుగారి దగ్గరికి అలా ఆయన ఖ్యాతి వెళ్ళింది. దేవుడు అక్కడి నుంచి నరుక్కుంటూ వచ్చాడు. ఈయన మళ్ళీ రాజవస్త్రాలు తొడిగించుకొని సంఖ్యలు తెంపుకొని చక్కగా సింహాసనం ఎక్కాడు. రాజు తర్వాత రాజు అయ్యేంత గొప్ప స్థానాన్ని దేవుడు యోసేపుకి ఇచ్చాడు. యోసేపు దున్నబడ్డాడు కాబట్టే యోసేపు ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అలా ఎంతమంది లేరు భక్తులు బైబిల్లో? చాలా మంది ఉన్నారు, చాలా మంది. ఒక గొప్ప ప్రవక్తని రోజు ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపనం చేస్తాను. ఆ ప్రవక్త ఎవరో తెలుసా? ఒక యాజకుడుగా వెళ్లాల్సిన వాడు. యాజకుడు కడుపును పుట్టాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీలో యాజక ధర్మాలు, యాజకుడు పని, యాజకుడు చెప్పే మాటలు, యాజకులకు సంబంధించిన అట్మాస్ఫియర్ అంతా వాళ్ళ దగ్గరే ఉంది. కానీ తను దేవుని సంకల్ప ప్రకారంగా యాజకుడు అవ్వలేదు, కానీ ప్రవక్త అయ్యాడు. ఏడుపుగొట్టు ప్రవక్త అని పేరు తెచ్చుకున్నాడు. ఎవరండి ఆయన? వీపింగ్ ప్రాఫిట్. ఎవరైనా చెప్పండి. ఏడుపుగొట్టు ప్రవక్త. ఏడుపుగొట్టు వాక్యాలు కూడా రాశాడు బైబిల్. విలాప వాక్యాల గ్రంథకర్త ఇర్మియా. ఆయన ఏడుపుగొట్టు ప్రవక్త అంటారండి, వీపింగ్ ప్రాఫిట్. ఎందుకంటే ఆయన గ్రంథం మీరు చదవండి, విలాప వాక్యాలు మీరు చదవండి, ఏడుపు తప్ప ఇంకొకటి లేదండి. రోధించే ఒక బాధ్యత తీసుకున్నాడు. ఎవరి కోసం? ఎంతగా బాధండి, గుండెల్లో గుణపంతో గుచ్చినంత బాధ దున్నుతున్నాడు దేవుడు ఇర్మియాని. ఎవరి కోసమో తెలుసా? మార్పు లేని ప్రజల కోసం. ఆల్రెడీ స్థిరంగా ఉన్న ఇర్మియాని నిలబెట్టుకుని దున్నుతుంటే ప్రభువా నీ చిత్తం అనేసాడు. అదేంటి ప్రభు, నేనే తప్పు చేశాను, నువ్వు నన్ను అంటావేంటి అనలేదు. ఇక్కడ నా ప్రజల కోసం నువ్వు సాధనంగా నిలబడి వాడబడాలంటే నువ్వు కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి. అది నీ శరీరంలో గాని, నీ ఆర్థికంగా నీ పరిస్థితుల్లో గాని, నీ కుటుంబ పరిస్థితుల్లో గాని ఏ విధంగానైనా నీకు వస్తాయి. క్రైస్తవ్యంలోకి వస్తే అన్ని బాగుంటాయి. సత్యంలోకి వచ్చిన తర్వాత మనకు తెలివితేటలు పెరిగిపోతాయి. మన తెలుగుతో మనమే అన్ని చక్కగా చక్కబెట్టేసుకుంటాం. సమస్యలు మన మీదకి రావు. మనందరం కలిసి పోరాటం చేసేస్తే ఆగిపోతాయి. భక్తులు ఎవరు అలా చేయలేదండి. భక్తులు ఎవరికి అలా లేదు. భక్తులు దున్నబడ్డారు ప్రభు చేత. వారి యొక్క బీడు భూమి తొలగిపోయి సాగువంతమైన వారి యొక్క ఫలభరితమైన విధానంలో కొనసాగారంటే ఖచ్చితంగా వారి దేవునికి తగ్గుతాము అప్పగించుకున్నారు. వారు బీడు భూమిగా లేరు, కానీ దున్నబడుతున్న భూమిగా ఉన్నారు. ఇర్మియా గారు మాట్లాడినటువంటి ఒక మాట చదువు చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 10వ వచనం. అయ్యో నాకు శ్రమ, నా తల్లి జగడమాడు అని గాను దేశస్తులందరితో కలహించు అని గాను నీ వేళ నన్ను కంటి. సో ఇది ఆయన యొక్క ఉద్దేశం. సో తిప్పండి, పేజ్ తిప్పండి. ఇర్మియా గ్రంథం
గ్రంథము 4:19 రిఫరెన్స్లు రాసుకోండి, ఒకసారి వచ్చిన చదవండి. నా కడుపు చదవండి అమ్మా. నా కడుపున అంతరంగంలో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకునిచున్నది. తాళలేను నా ప్రాణమా పాపానాదము కడుపులో ఎలా ఉందట? కడుపు పేగులు అన్ని ఏకమైపోయి తట కొట్టుకుంటుందంట. బాధ లేదంటే సుఖ సౌకర్యం అండి. చూడండి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 7వ యెహోవా, పేజ్ నెంబర్ 644. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా కబ్బుల పాలైపోయాను. అందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారు. ఎలా అనగా నేను పలుకున్నప్పుడల్లా బలాత్కారం జరుగుతుంది, దోపిడే జరుగుతుంది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చాను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకు అపహాస్యమునకు హేతువాయను. అప్పుడు అనుకున్నాడట, ఇక నేను యెహోవా పేరు అసలు ఎత్తకూడదు, ఆయన నామం ప్రకటించకూడదు అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలలో. నేను నీ మాట మాట్లాడకుండా కామ్గా కూర్చున్నాం అనుకున్నా. ఎందుకంటే రోజు ఎత్తుతుంటే నన్ను ఏమంటున్నారు? ఎగతాళి. రోజంతా నాకు అపహాస్యమే. నేను చెప్తున్నప్పుడు అలా బలాత్కారం జరుగుతుంది అంటున్నారే, దోపిడి జరుగుతుంది అంటున్నారే. నన్ను నా మాటలు ఎవరు తీసుకోవడం లేదు ప్రభా. సరే, నేను మౌనంగా నోరు మూసుకుని ఊరుకుందాం అనుకుంటే మాత్రం నన్ను ఉండనిస్తావా? ఆ లోపల ఎలా ఉందట? దేవుని మాటలు లోపల పెట్టుకుంటే ఇర్మియా గారికి ఎలా ఉందటండి? అగ్ని వలె మండుతుంది. పిల్లలు మీ అందరికి ఒక మాట చెప్తున్నాను, నిజంగా మీరు సీరియస్ గా దేవుని మాటల చేత ఆలోచించబడుతూ ముందుకెళ్తుంటే కుదురుగా ఒక చోట కూర్చోలేదు. ఏదో ఒకటి చేయాలి, నేను నా దేవుడి కోసం, నా తండ్రి కోసం నేను కదలాలని ఒక స్థిరమైన బలమైన నిర్ణయం తీసుకుంటాను. ఇది వాస్తవం. దేవుడు మిమ్మల్ని కొన్ని పరిస్థితులు గుండా పంపించి దున్నుతున్నాడంటే అనేక మంది హృదయాలు దున్నడానికే. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు దున్నబడుతున్నారంటే భవిష్యత్తులో మీ అనుభవం ఎంతో మందికి ఉపయోగపడడానికే. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితం అండి ఇది. ఇర్మియా గారు ఇంత ఆవేదనతో ఎందుకు చెప్పారు మీరు ఆలోచించండి. ఇర్మియా ఇంత ఆవేదనతో దున్నబడ్డాడు కాబట్టి అనేక మందికి వెళ్ళి చెప్పాడు. విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పటికీ ఇర్మియా గ్రంథం చదువుతున్న మనం ఇర్మియా మాటల చేత రేపబడట్లేదా? ఉన్నాడా ఇర్మియా మనతోటి? లేడండి, వెళ్ళిపోయాడు. ఇర్మియా వెళ్ళిపోయాడు. కానీ అతను దున్నబడిన అనుభవాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఖచ్చితంగా ఉన్నాయి. అతను దున్నిన అనుభవాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. ఇర్మియా ఒక యాజకుడు కొడుకండి. మీరు ఈ విషయం కావాలంటే 1వ అధ్యాయం 1వ వచనంలో కన్ఫర్మ్ చేసుకోండి. ఒక యాజకుడు కొడుకు, సుమారుగా 4 రాజుల కాలాన్ని చూసిన ఒక మహాప్రవక్త. అయితే ఆయన వెళ్ళి ఎక్కడ ప్రకటించేవాడని తెలుసా? దేవుని మందిరంలోకి ప్రజలు ఎంటర్ అయ్యే గుమ్మాల దగ్గర, రాజవీధులలోను, గౌరుల దగ్గర జనాలందరూ గుమ్ముగూడే ప్లేస్కి వెళ్ళి పోతారు, మీరు పాడైపోతారు, దేవుడి కోసం బతకండి, ఆయన మాటలు మీరు వినండి, మీ హృదయాలను కఠినపరచుకోకండి అని చెప్పేవాడు. అప్పుడు వినేవాడికి ఎలా ఉంటుంది? భలే చెప్పారు, సూపర్ మెసేజ్ అంటారా? సూపర్ మెసేజ్ ఈరోజు వచ్చిందంటారా? ఏమంటారు? కొట్టట్రా, ఒకసారి పట్టుకోండి అని అంటారు. యాజకుడుగా ఉంటే టైంకి భోజనం అన్న దొరికేదండి. కానీ యాజకుడుగా ఉండకుండా ప్రవక్త తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోండి. రిస్క్ అంటే అదండి వాళ్ళు చేసింది. ఎంత రిస్క్ లో ఉన్నాడు అసలు ఇర్మియా. వణుకుచు ఆహారం తినేవాడట, పళ్ళు కొరికేవారట, ఈయన మీద కటకటా కొరికేవారట. మాకు ఇలాంటి మాటలు చెప్తావా నువ్వు అంటే జనాలందరి నుంచి ద్వేషం, అసహ్యం, ఎగతాళి, అపహాస్యం, చిరకారం ఇవన్నీ వచ్చాయంటే ఇతని హృదయంలో ఏమవుతున్నాడు? దున్నబడుతున్నాడు. అంత దూరం ఎందుకంటే మనం ఏదైనా చర్చిలో ఒక పని చేసాం అనుకోండి, ఎవరైనా మనం వెనకాల ఏదైనా చిన్నది మాట్లాడుకున్నారనుకోండి, మనం ఎంత నలిగిపోతాం. అంతేనండి, యథార్థంగా పనిచేసే వాళ్ళు ఎవరికి అక్కర్లేదండి అని మనసులో ఒక రకమైన ఆవేదన పుట్టేసి 4-5 దాన్ని షేర్ చేసుకుంటాం. అంతే కదా? అంటే చిన్న కలవరానికి తట్టుకోలేకపోతుంటే భక్తులు ఎలాంటి పరిస్థితుల్లో దున్నించుకున్నారు చూసారా బ్రతుకుల్ని.
అంటే వారు సుఖవంతమైన స్థితిని కోరుకున్నారా, దున్నబడే స్థితిలోనే వెళ్ళారు? దున్నబడే స్థితిలోనే వెళ్ళారు కాబట్టి ఫలభరితమైన భూములుగా ఉన్నారు. ఆ వ్యవసాయం దేవునికి ఫలసాయాన్ని ఇచ్చేసింది. వారు దేవుని కొరకు నిలబడిపోయారు. ఒక భక్తుడి గురించి రాత్రి కాలంలో జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను, సమయం చాలా అయినట్టుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ మాటల్ని మనసులో పెట్టండి. మనం దున్నాలి, బయటకు వెళ్ళి ఎన్నడూ దున్నబడని వీడు భూములను దున్నాలి. అట్ ద సేమ్ టైం మన హృదయాన్ని ఎప్పుడు దున్నుకోవడం మాత్రం ఆపకూడదు. చాలా మంది సాక్ష్యం కోల్పోయేది ఇక్కడేనండి. ఒకప్పుడు చాలా బాగుండేదండి ఆవిడ, ఒకప్పుడు చాలా విశ్వాసంగా ఉండేదండి. లేదా అతను ఎంత విశ్వాసంగా ఉండేవాడు, ఏంటంటే అలా అయిపోయాడు? అయిపోవా మరి పిచ్చి మొక్కలు వెళ్ళిపోయింది లోపల. ఏం ఆపేశాడు? దున్నుకోవడం ఆపేశాడు. దేవుని మాటలు, దేవుని వాక్యం అనే నాగలి లోపలికి వెళ్ళి గుచ్చి లాగి ఏర్పాటు చేసి దారులు కిందకి పైకి, పైకి కిందకి తెచ్చి, ఒకవేళ మధ్యలో రాళ్ళట్టు వచ్చినప్పుడు గుణపంతో పొడిచి హృదయమందు పొడవబడిన స్థితిని పొందుకొని దేవునికి లోబడినప్పుడు దేవుడు ఎంత బాగా వాడుకుంటాడంటే మనల్ని. ఆలోచించండి. ఈ స్థితి నాకు వద్దు బాబోయ్, నేను అలా ఉండను, ఏదో వస్తాను వెంటనే వెళ్ళిపోతాను, అయిపోయింది నా జీవితం, అటు ఇటు కాకుండా ఉంటాను అంతే, నాకేమంత ఇది లేదు అనుకున్నావా? అంతే. ఒక ప్రత్యేకమైన పాత్రగా నువ్వు వాడబడాలంటే దేవుడు నిన్ను దున్నుతున్నాడు, తల దించు అంతే. ఒప్పుకో, ప్రభా నన్ను ఏ పరిస్థితులు గుండా మీకు పంపిస్తున్నారు, నేను తల దించుతున్నాను ప్రభా. నాకు కొన్ని బాధలు వచ్చినాయి, కొన్ని కష్టాలు వచ్చినాయి, నేను ఒప్పుకుంటున్నాను, నేను తల దించుతున్నాను. అయితే నా శక్తిని, నా స్వనీతిని నేను ఆధారం చేసుకోవట్లేదు, కానీ మిమ్మల్ని నేను పట్టుకున్నాను. ఇలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు భక్తుల జీవితాలు ప్రపంచానికి వెలుగిచ్చి